ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నీ పాపాలను ప్రక్షాళన చేయబోతున్నాను తల్లి. నీ వంతు పనిగా ఈ ఒక్కటి చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డల యొక్క పాపాలను ప్రక్షాళన చేయబోతున్నానని అంటూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి కష్టాలు పడుతూ ఎన్నో సమస్యలతో వేధించబడుతూ ఉన్నటువంటి తన బిడ్డలకు బాబా గారు విముక్తిని ప్రసాదించబోతూ ఉన్నారండి. వారి పాప ప్రక్షాళన చేయబోతూ ఉన్నారు. వారి కర్మలను సైతం బాబా గారు ఎత్తుకొని వారికి తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బాబా గారు ఈ సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. అయితే బాబా గారు అనేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నీ వంతు పనిగా ఈ ఒక్క పని చేసి పెట్టమ్మా. నేను చెప్పేటువంటి ఈ ఒక్క మాట విను. ఈ పని చేయడం వల్ల నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. నువ్వు పరిశుద్ధంగా బయటకు వస్తావు తల్లి. నీకు ఒక గొప్ప జీవితం లభిస్తుంది. నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. నా బాధ్యత నేను నెరవేరుస్తాను అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబా గారు ఎన్నో వాక్యాలు చెప్పొచ్చు, బాబా గారు ఎన్నో సందేశాలు ఇవ్వచ్చు, కానీ అవన్నీ కూడా ఒకే ఒక్క విషయానికి సంబంధించినవి ఉంటాయి. అంటే బాబా గారు ఇన్ని పనులు నన్ను చేయమని చెప్పారు అని మనకు అనిపించవచ్చు, కానీ వాటన్నింటి పరమార్థం ఒకటే ఉంటుందండి. ఆ ఒక్క విషయాన్ని మనం ఆచరిస్తే చాలు. బాబా గారు చెప్పినట్టు ఆ తండ్రి బాధ్యత ఆ తండ్రి నిర్వర్తిస్తారు. తన బిడ్డలను ఒక గొప్ప స్థాయిలో ఉంచుతారు. అర్థమవుతుంది. అయితే బాబా గారు తన బిడ్డలను ఏం చేయమని అడుగుతూ ఉన్నారు? తన బిడ్డల జీవితం కోసం, వారి భవిష్యత్తు కోసం బాబా గారు ఏం చేయబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. మళ్ళీ చెబుతున్నానండి, బాబా గారు ఎన్ని మాటలు చెప్పినా సరే వాటన్నింటి పరమార్థం ఒక దగ్గరే ఆగుతుంది. ఆ ఒక్క పని మనం చేస్తే చాలు. బాబా గారు తన బిడ్డల కోసం ఏం చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా చేస్తారు. అయితే బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నేను చెప్పినట్టు నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయబోతున్నాను తల్లి. నీ కర్మలను సైతం మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు ఈ అలవాట్లు చేసుకోవలసి ఉంటుందమ్మా. అవి ఏంటి బాబా అని అడుగుతున్నావా? చెబుతాను, శ్రద్ధగా విను. చూడు తల్లి, గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. అలా చేయవద్దు. ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ తగదమ్మా. దేనికైనా నీ శ్రమ, శక్తే మూలమవుతుంది. నీకు మించిన శక్తి ఈ విశ్వంలోనే మరొకటి లేదని గుర్తుపెట్టుకో. దేనికి కూడా అనవసరంగా కలత చెందవద్దు. బిడ్డ, ఆనందాన్ని గ్రహించడానికి నొప్పి అవసరమవుతుంది తల్లి. కాబట్టి నీవు నొప్పితో బాధపడుతున్నప్పుడు కలత చెందవద్దు. దాని అర్థం త్వరలోనే నీకు సంతోషం రాబోతోందని. చూడు తల్లి, నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశానమ్మా. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అందుకే నా బిడ్డల యొక్క ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. తల్లి, ఏ పనినైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచిదా, చెడ్డదా అనేటువంటి సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ తండ్రి నీకు దగ్గరుండి మంచి పనులలో సహాయం చేస్తారమ్మా.
పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకుంటున్నావు కదా. కాదు తల్లి, పరమాత్మ అంటే అన్ని కాలాలలో ఉన్నవాడు, నిన్ను నడిపించువాడు, నీతో నడుస్తూ ఉన్నవాడు. ఈ తండ్రి అంతటా ఉంటాడు తల్లి, నీతోనే నడుస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని గ్రహించు. ఇది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు దేనికి నువ్వు భయపడవు. బాబా నీ వెంట ఉంటే నీకు సంతోషమేగా. బిడ్డ, నేను అన్ని కాలాలలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను. నీ హృదయంలో కూడా నేను సజీవంగా ఉన్నాను. నా కోసం ఎక్కడెక్కడో వెతకవద్దు, నన్ను గ్రహించి పూజించు. తప్పకుండా నా ఆశీస్సులు నీకు అందుతాయి తల్లి. పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మీ హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడటం సాధ్యమవుతుంది. దీనిని ఆత్మ సాక్షాత్కారం లేదా స్వస్వరూప దర్శనం అని అంటారు. ఈ మాటలు అర్థం కాలేదా తల్లి? శ్రద్ధగా విను. స్వచ్ఛమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి హృదయంతో ధ్యానం చేయగలిగితే అది నీ గుండెలలో జ్ఞానజ్యోతిగా కొలువై పరమాత్మకు మరొక రూపమైనటువంటి అంతరాత్మను సైతం చూడటం నీకు సాధ్యపడుతుంది. అంటే ఆ భగవత్ సాక్షాత్కారం నీకు అవుతుంది తల్లి. ఎప్పుడైతే నువ్వు ఈ అలవాటు చేసుకోగలవో, ఆ జ్ఞాన జ్యోతిని నువ్వు వెలిగించగలవో, శ్రద్ధ సబూరితో ఉండగలవు, చేసే పనిపైన దృష్టి పెట్టగలవు, నీవు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలవు. బిడ్డ, ఈ మాటలను కొట్టిపారేయవద్దమ్మా. శ్రద్ధగా విను. ఈ సందేశంలోనే నీ జీవితం దాగి ఉంది. ఇవి కేవలం నీ కోసం మాత్రమే. ఎంతోమందికి ఈ సందేశం చేరవచ్చు, కానీ బిడ్డ, ఎవరికి చేరినా చేరకున్నా తప్పకుండా ఈ సందేశం నిన్ను చేరుతుంది. ఇది నీకు తప్పక అవసరమైనటువంటి సందేశం తల్లి. బిడ్డ, ఈ సందేశంలో నేను చెప్పిన ప్రతి ఒక్క వాక్యం ఒకటే పరమార్థాన్ని సూచిస్తుంది తల్లి. నీవు ఎప్పుడైతే మనసు ఏకాగ్రతగా ఉంచుకోగలవో, నీ హృదయంలో ఈ సాయిని నిలుపుకోగలవో, ఏ మాటలు పట్టించుకోకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టగలవో, అప్పుడు నువ్వు పట్టిన ప్రతిదీ బంగారం అవుతుంది. ఈ విషయాన్ని మరువకు. కనీసం ఈ రోజు నుండైనా సరే నీ బాబా చూపిన మార్గంలో పయనించు. దేని గురించి ఆలోచించవద్దు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. నీ జీవితంలో నువ్వు ఎలా ఎదగాలో దానిని మాత్రం గురించే ఆలోచించు. నీకు సరైన మార్గం నేను చూపుతాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి. ఈరోజు బాబాగారు చాలా చాలా పెద్ద సందేశం చెప్పారని మనకు అనిపించవచ్చు, కానీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా బాబాగారి యొక్క అంతరార్థం ఏంటంటే అది ఒకే ఒక్క మాట మీద ఆగుతుంది. ఎప్పుడూ మనం ఏకాగ్రతగా ఉండాలి. మన దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలపాలి. ఆ తండ్రిని మన మనసులో కొలువు తీర్చుకొని ఉన్నప్పుడు మనం ఏది పడితే అది బంగారం అవుతుంది. దైవం మన దగ్గరుంటే మనం ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తాం. మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా కష్టపడుతూ ఉంటే ఆ భగవంతుడు ఆ కష్టాన్ని ఊరిక వదిలేయడండి, తప్పకుండా రెట్టింపు చేసి మనకు అందిస్తారు. ఇదే ఈరోజు ఈ సందేశం అంతా కూడా బాబాగారు చెప్పిందంతా కూడా ఈ సందేశంలో ఈ ఒక్క మాటే. నీవు ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి నీ మనసులో కొలువు తీర్చుకుంటావో, ఎవ్వరి మాటలు వినకుండా, ఎలాంటి ఆలోచనలు చేయకుండా, కేవలం నీవు ఏదైతే దృష్టి సారించాలనుకుంటున్నావో
నీ లక్ష్యం పైన నువ్వు ఏదైతే లక్ష్యాన్ని ఎక్కుపెట్టున్నావో దానిపైన దృష్టి సారించినప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఈ సాయి నిన్ను దగ్గరుండి గెలిపించుకుంటారమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి. మరొక మాట కూడా అన్నారు. ఇది చాలామంది బిడ్డలకి వెళ్ళవచ్చు, ఈ సందేశం చాలామంది వినవచ్చు, కానీ తప్పకుండా వాళ్ళల్లో నువ్వు ఉంటావు తల్లి. నీవు తప్పకుండా వినాల్సినటువంటి సందేశం ఇది, కేవలం నీకోసం మాత్రమే. అంతమంది బిడ్డలతో పాటు నువ్వు తప్పకుండా వినాలని నేను నిర్దేశించాను కాబట్టి ఈ సందేశం నీ దగ్గరకు వచ్చింది. అంటే నువ్వు ఈ మాటలు ఖచ్చితంగా చేసి తీరాలి, నేను చూపిన మార్గంలో నడిచి తీరాలి. అప్పుడు నీ జీవితం నీ చేతుల్లోకి వస్తుంది తల్లి. నువ్వు ఏది పడితే అది బంగారం అవుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు బాబాగారు మన కోసం ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్రయత్నిద్దామండి. బాబాగారి సందేశాలు విని వదిలేయడం వల్ల ఉపయోగం ఉండదండి. ఆ తండ్రి సందేశాలు విన్నప్పుడు ఆ తండ్రి మాటల ప్రకారం నడుచుకోవడం ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఈ రోజు నుంచే మార్పు మొదలవుతుంది. బాబాగారు తప్పకుండా ఆ తండ్రి మాట ప్రకారం తన బిడ్డల జీవితాన్ని తప్పకుండా బాగు చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? అందరికీ శుభం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.